ఇప్పుడేమైంది? మలేరియా వల్ల వచ్చింది ఆ జ్వరము తలనొప్పి రెండు పోతాయి, మలేరియా వల్ల వచ్చింది ఆ జ్వరము నీరసం రెండు పోతాయి, మలేరియా వల్ల వచ్చింది ఆ జ్వరము విరోచనాలు రెండు పోతాయి. అలా కాకుండా మలేరియాకి వెళ్ళకుండా నీరసానికి డీకాంప్లెక్స్ ఇస్తూ 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 పోతే ఆవిడే పోతాయి, మలేరియా ముదిరిపోతే ఆవిడ పాను కూడా పోతాయి. అర్థమైందమ్మా ఇప్పుడు మీకు? కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఒకే బిల్ వచ్చిందని కంగారు పడద్దు, డిఫరెంట్ బిల్లు వచ్చినాయని కంగారు పడద్దు. ఇక్కడ మీది ఒకటే సమస్య అయినా ట్యూబుల్ బ్లాక్ అయినా సేమ్ క్రిమి కాకపోతే డిఫరెంట్ బిల్లు వస్తాయి. సేమ్ క్రిమి అయితే నువ్వు ట్యూబుల్ బ్లాక్ అయింది జీరో కంటైనర్ సేమ్ బిల్ వచ్చిందంటే సేమ్ క్రిమి మీ ఇద్దరిని డిఫరెంట్ గా డ్యామేజ్ చేసి సేమ్ విమానం ప్రమాదం ఒకడికి చేయిపోద్దు, ఒకటి కాలిపోద్దు, ఒకటి తలపోద్దు, ఒకటికి ఇంట్రుకు కూడా ఓడదు, డిఫరెంట్ గా లేదా డ్యామేజ్? మరి ఇక్కడ కూడా అంతే, ఒకే క్రిమి వచ్చినా ఒకరికి ట్యూబుల్ బ్లాక్ అవుద్ది, అదే క్రిమి వెంట్రుక అంత ట్యూబుల్ లోపల పొక్కొచ్చి గెడ్డొచ్చి ట్యూబ్ బ్లాక్ చేస్తుంది. అదే క్రిమి మరొకరికి వీరి కణాలను తలలు తిని తోకలు తిని మొటిలిటీ లేక మార్పాలజీ లేక మొత్తం తినేసి జీరో చేయొచ్చు. అదే క్రిముల వల్ల వచ్చిన చీమగడ్డ ఒవేరియన్ సిస్ట్ కలిగించి ఆవిడకి గడ్డను వచ్చేసి ఒవేరియన్ సిస్ట్ వచ్చి ఆవిడ్ని పిల్లలు పట్టకుండా చేయొచ్చు. ఆ ఎక్స్ అనే క్రిమికే ముగ్గురికి బిల్లు ఇచ్చామనుకోండి, వీరి కణాలు బతుకుతాయి, ప్రెగ్నెన్సీ, ఆ గడ్డ కరిగిపోద్ది, ప్రెగ్నెన్సీ, ఇక్కడ ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, ప్రెగ్నెన్సీ.